వాట్ ఏ మ్యాచ్, వాట్ ఏ మ్యాచ్, వాట్ ఏ మ్యాచ్ గైస్. ఇంగ్లాండ్ ఇండియా అద్భుతమైన మ్యాచ్. నిజం చెప్పండి, ఈరోజు ఇంగ్లాండ్ గెలుస్తుందేమో అని ఏ క్షణమైనా సరే మీకు ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అనిపించిందా లేదా? నిజంగా చెప్పండి, కామెంట్ సెక్షన్లో నిజంగా రాయండి. ఫస్ట్ మన టీమిండియాకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాము. అద్భుతమైన బ్యాటింగ్ చేశారు, అద్భుతమైన బౌలింగ్ చేశారు అని చెప్పి అనడానికి నా నోరు రావట్లేదు. ఈరోజు బుమ్రా, హార్దిక్ పాండ్యా అలాగే శివం దుబే ముగ్గురు వేసినటువంటి ఆ చిట్ట చివరి 3 ఓవర్స్, ఆ 3 ఓవర్స్ కనుక సరిగ్గా పడకపోయి ఉంటే ఈరోజు మనం ఫుల్ టెన్షన్లో ఉండేవాళ్ళం. అసలు బుమ్రా 18th ఓవర్ కేవలం 6 రన్సే ఇవ్వడము, ఆ తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చి వికెట్ తీసి ఒక్క 4 కానీ 6 కానీ లేకుండా ఆ ఓవర్ వెయ్యడము, ఆ తర్వాత 20th ఓవర్ శివం దుబే అద్భుతంగా బౌలింగ్ వేయడము. అసలు అందులోనూ హార్దిక్ ఇచ్చిన త్రో ఉంది చూడండి, బాబా హార్దిక్ కరెక్ట్గా అండి, ఎక్స్ట్రాడినరీ త్రో సంజు శాంసన్కి వేశాడు, రన్అట్ 7th వికెట్. అసలు ఆ 3 ఓవర్స్ సరిగ్గా పడకపోయి ఉంటే ఘోరంగా ఉండేది పరిస్థితి, అవునా కాదా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో రాయండి. ఇక మ్యాచ్ విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. టీమిండియా మొట్టమొదట బ్యాటింగ్కి దిగింది. నిజానికి ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి మనకు బ్యాటింగ్ అప్పగించింది. ఎందుకు బ్యాటింగ్ అప్పగించామరా వీళ్లకు అని ఇంగ్లాండ్ బౌలర్స్ కళ్ళల్లో రక్తం గారేలాగా మనోళ్ళు కొట్టడం మొదలెట్టారు. అభిషేక్ శర్మ తొందరగా అవుట్ అయిపోయాడు, కానీ సంజు శాంసన్ 42 బాల్స్లో 89 రన్స్, 7 సిక్స్లు 8 ఫోర్లు, 211 స్ట్రైక్ రేట్. ఇంగ్లాండ్ బౌలర్స్ను బాది వదిలాడు. అసలు ఆర్చర్ని అయితే చితక్కొట్టి పారేశాడు ఈరోజు బౌలింగ్. ఆ తర్వాత 1 డౌన్లో వచ్చిన ఇషాన్ కిషన్ 18 బాల్స్లో 39 రన్స్ కొట్టాడు, 2 సిక్స్లు 4 ఫోర్లు, 216 స్ట్రైక్ రేట్. ఆ తర్వాత వచ్చిన శివం దుబే సరే ఈరోజు అన్లక్కీ, రన్అట్ అయ్యాడు, హాఫ్ సెంచరీ అవ్వాల్సింది. 25 బాల్స్లో 4 భారీ సిక్స్లు, 1 4, 43 రన్స్ కొట్టాడు. సో వీళ్ళు మాత్రమే ఆడి ఉంటే పరిస్థితి ఘోరంగా ఉండేది. టాప్ ఆర్డర్లో 2 బ్యాటర్స్ ఆడారు, మిడిల్ ఆర్డర్లో శివం దుబే బాగా ఆడాడు కదా అనుకుంటే కాదు. ఈరోజు హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ యాడ్ చేసినటువంటి రన్స్ చాలా ఉపయోగపడ్డాయండి. మన తెలుగోడు అని తొడగొట్టి మీసం మెలి తిప్పాల్సినటువంటి క్షణం ఇది. ఎందుకంటే 300 స్ట్రైక్ రేట్తో తిలక్ వర్మ 7 బాల్స్లో 3 సిక్స్లు కొట్టాడు, 21 రన్స్. అసలు అవి ఎంత విలువైన పరుగులో చూడండి. ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ అండి. తిలక్ వర్మ ఈరోజు 7 బాల్స్లో 21 రన్స్. అలాగే హార్దిక్ పాండ్యా 12 బాల్స్లో 27 రన్స్, 2 సిక్స్లు 3 బౌండరీస్, 225 స్ట్రైక్ రేట్. ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా సందర్భాలలో ఇలా తక్కువ రన్స్ కొట్టినటువంటి వాళ్లకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లు, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్లు రావు, కానీ వీళ్ళు యాడ్ చేసేటటువంటి రన్స్ ఆ రోజు మ్యాచ్ను మలుపు తిప్పుతాయి. కనీసం మనమైనా సరే గుర్తించి మనం మాట్లాడాలి. కామెంట్ సెక్షన్లో మీరు కూడా మెచ్చుకోవాలి, మీ అభిప్రాయాలు రాయాలి. 20 ఓవర్స్కి టీమిండియా 12.65 రన్ రేట్తో 7 వికెట్లు కోల్పోయి 253 రన్స్ భారీ స్కోర్ కొట్టింది. అయితే ఇంగ్లాండ్ జట్టు చేజింగ్కి దిగింది. మనోళ్ళు ఏముంది, ఆడుతూ పాడుతూ గెలవచ్చు, 253 రన్స్ కొట్టాం కదా అని చెప్పి అనుకున్నారు. కానీ మన వాళ్ళ కళ్ళల్లో కూడా బ్లడ్ కారే విధంగా ఇంగ్లాండ్ బ్యాటర్స్ కొట్టారు. అది నిజం, ఒప్పుకొని తీరాలి. ఈరోజు మనం ఇంగ్లాండ్ బ్యాటర్స్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా తిట్టకూడదు, తిట్టే పరిస్థితి లేదు ఇది. ఎందుకంటే ఆ స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలి. చాలా బాగా ఆడారండి చేజింగ్లో ఇంగ్లాండ్ బ్యాటర్స్. ఒక క్షణం అసలు దడబుట్టిచ్చేశారు. ఎవరు ఆలోచించినా కానీ ఒరే ఇంకెన్ని కొడతారా, అవుట్ కాండ్రా, నీకు దండం పెడితే అవుట్ గారా బాబు అని చెప్పి ఆ స్టేడియంలో కూర్చునే వాళ్ళు దండాలు పెడుతున్న పరిస్థితి, అవునా కాదా? నిజం చెప్పండి. ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ ఈ ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాటర్స్. చాలా స్పీడ్గా వీళ్ళు ముగ్గురు అవుట్ అయ్యారు. ఫిల్ సాల్ట్ అయితే 2nd ఓవర్లో అవుట్ అయిపోయాడు మన పాండ్యా దెబ్బకి. అలాగే వరుణ్ చక్రవర్తిని ఈరోజు జాకబ్ బెథెల్ కొట్టిన కొట్టుడు బీభత్సంగా ఉంది. వరుణ్ చక్రవర్తి రావడమే 3 సిక్స్లు ఇచ్చాడు. అదే ఓవర్లో జాస్ బట్లర్ని అవుట్ చేశాడు, బోల్డ్ చేశాడు. తర్వాత బుమ్రా ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ని అవుట్ చేశాడు. ఈ 3 వికెట్లు మాత్రమే చాలా వేగంగా పడ్డాయి. అమ్మయ్యా టాప్ ఆర్డర్ పోయింది అని అనుకునే లోపు
ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్లో ఒక్కడండి, జాకబ్ బెథెల్. మొత్తం కంప్లీట్గా బాధ్యత అంతా తన భుజస్కంధాల మీద వేసుకున్నాడు. అసలు ఆ కొట్టుడేందో 19 బాల్స్లో హాఫ్ సెంచరీ కొట్టాడు, 42 బాల్స్లో సెంచరీ కొట్టాడు. ఏందండి అది 42 బాల్స్లో సెంచరీ అంటే? T20లో చేజింగ్లో హోమ్ పిచ్ కాదు, వాళ్ళ ఇంగ్లాండ్ దేశంలో ఆడట్లా, వేరే దేశంలో ఆడుతున్నారు, వేరే పిచ్ మీద ఆడుతున్నారు కదా, సెమీఫైనల్ మ్యాచ్ ఆడుతున్నారు, అది కూడా T20 వరల్డ్ కప్. అసలు అందులో నిలబడి జాకబ్ బెథెల్ అనే ప్లేయర్ కొట్టాడు. మనోళ్ళు ఎంత కష్టపడ్డారో అతను వికెట్ తీయడానికి. చిట్ట చివరి ఓవర్లో అక్షర్ పటేల్ బాల్ తీసుకున్నాడు చూసారా, హార్దిక్ పాండ్యా ఇచ్చిన త్రోకి శాంసన్ రన్అట్ చేశాడు. అంటే 20th ఓవర్లో అవుట్ అయ్యాడండి. అప్పటిదాకా కొడతనే ఉన్నాడు. 7 సిక్స్లు, 8 ఫోర్లు, 218 స్ట్రైక్ రేట్, యథేచ్ఛగా ఆడాడు జాకబ్ బెథెల్. అతను అంత అద్భుతంగా ఆడడం వల్ల ఈరోజు మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నెయిల్ బెట్టింగ్ మ్యాచ్, మునివేళ్ల మీద నిలబెట్టేటటువంటి మ్యాచ్ అయ్యింది. ఒక అద్భుతమైన మ్యాచ్ అయ్యింది. ఏదో వన్ సైడెడ్ అలా అయ్యుంటే అంత అద్భుతంగా ఉండేది కాదు ఈరోజు మ్యాచ్. సెమీఫైనల్ కదండి, సెమీఫైనల్ అంటే కొదమసింహాల్లాగానే పోరాటం చెయ్యాలి. ఇటు సింహమే అటు సింహమే ఉండి ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉండాలి సెమీఫైనల్స్. ఎగ్జాక్ట్గా అలాగే ఉంది. ఇక టామ్ బ్యాంటన్, అతను కూడా మన తిలక్ వర్మని గుర్తు తెచ్చాడు. 2 సిక్స్లు, 1 4, 340 స్ట్రైక్ రేట్తో 5 బాల్స్లో 17 రన్స్ యాడ్ చేశాడు. ఆ తర్వాత విల్ జాక్స్, చాలా చాలా డేంజరస్ ప్లేయర్ విల్ జాక్స్. 20 బాల్స్లో 2 సిక్స్లు, 4 బౌండరీస్తో 35 రన్స్ కొట్టాడు. హర్షదీప్ సింగ్ అయితే అసలు ఆ విల్ జాక్స్, జాకబ్ బెథెల్ వాళ్ళ కొట్టుడికి భయపడి వైడ్లు వేశాడు. భయపడి వైడ్లు వేశాడు హర్షదీప్. ఈరోజు వైడ్లు వేశాడు, ఎక్కువ వైడ్లు వేసినటువంటి, ఒకే ఓవర్లో 3 వైడ్లు వేశాడు చూడండి. అదే ఓవర్లో అద్భుతమైనటువంటి క్యాచ్ అండి అక్షర్ పటేల్. అసలు ఆల్రెడీ అక్షర్ పటేల్ హ్యారీ బ్రూక్ క్యాచే, అది ఎక్స్ట్రాడినరీ క్యాచ్ అండి. బాబా కపిల్ దేవ్ క్యాచ్ అని గుర్తు తెచ్చింది. కపిల్ దేవ్ 1983 వరల్డ్ కప్లో వివ్ రిచర్డ్స్ క్యాచ్ పట్టాడు చూసారా, అలాంటి క్యాచ్ అని గుర్తు తెచ్చింది. అంత ఎక్స్ట్రాడినరీ కాదు కానీ బట్ ఆ రేంజ్ క్యాచ్ అక్షర్ పటేల్. అదే కాదు, అసలు పటేల్ పట్టినటువంటి విల్ జాక్స్ క్యాచ్ ఎక్స్ట్రాడినరీ క్యాచ్, పట్టి దూబేకి ఇచ్చాడు. నిజానికి దూబే అకౌంట్లో పడుతుంది క్యాచ్ పట్టడం, కానీ మనం హయ్యెస్ట్ క్రెడిట్ ఇవ్వాల్సింది అక్షర్ పటేల్కి. క్యాచ్ పట్టి ఆ బౌండరీ లైన్ లోపలికి వెళుతూ బాల్ని దూబే చేతుల లోపలికి విసిరాడు. అంటే అక్షర్ పటేల్ ఎంత కాన్షియస్గా ఉన్నాడో చూడండి. విల్ జాక్స్ అవుట్ కావడంతో ఒక్కసారిగా భారత శిబిరంలో ఆనందం. కానీ తర్వాత శామ్ కరణ్ వచ్చాడు. శామ్ కరణ్ వచ్చిన తర్వాత కొంచెం వాళ్ళ రన్ రేట్ అనేది స్లో అయ్యింది, రిక్వైర్డ్ రన్ రేట్ పెరగడం మొదలైంది. అక్కడికి శామ్ కరణ్ 2Ds కొడుతున్నాడు, 2Ds పరిగెత్తుతున్నాడు, 2 బౌండరీస్ కొట్టాడు. కానీ మరోపక్క ఆ జాకబ్ బెథెల్ ఏం చేసినా అవుట్ కాడు, ఉతికారేస్తున్నాడు. అలాంటి టైంలో అండి శామ్ కరణ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత అమ్మయ్యా తిలక్ వర్మ క్యాచ్ పట్టాడు చూసారా శామ్ కరణ్ది బౌండరీ లైన్ దగ్గర, పాండ్యా వేసిన బౌలింగ్లో. అప్పుడు చాలా చాలా సంతోషం అనిపించింది. అంతేకాదు, అంతకుముందు ఓవర్లో బుమ్రా వేసినటువంటి బౌలింగ్ అండి, ఆ బౌలింగ్ చాలా చాలా కీలకమైనటువంటి బౌలింగ్. తర్వాత జాకబ్ బెథెల్ అవుట్ అయిన తర్వాత వచ్చినటువంటి జోఫ్రా ఆర్చర్ 3 సిక్స్లు బాదాడు, 475 స్ట్రైక్ రేటు, ఆడింది 4 బాల్స్, కొట్టింది 3 సిక్స్లు, ఇంకో సింగిల్. కానీ అప్పటికే అండి వాళ్ళ ఓటమి ఖాయమైపోయింది. అంటే దాదాపు గెలుపు దగ్గరగా వచ్చారండి. ఈరోజు టర్నింగ్ పాయింట్ ఆ 3 ఓవర్స్, బుమ్రా, హార్దిక్, అక్షర్ శివం దూబే వేసినటువంటి ఓవర్స్. అందులో కీలకమైనది శామ్ కరణ్ అవుట్ అయ్యాడు చూసారా, ఆ ఓవర్ చాలా కీలకమైంది. ఆ వికెట్ పడంగానే ప్రెజర్ పెరిగింది. జాకబ్ బెథెల్ అవుట్ అయ్యాడు, ఆ తర్వాత సింగిల్స్ రావడము, డాట్ బాల్స్ పడడము ఆ 2-3 ఓవర్స్లో, అది ఈరోజు ఇంగ్లాండ్ యొక్క ఓటమికి కారణమైంది. బుమ్రా కనుక ఈరోజు తన ఎక్స్పీరియన్స్ ఉపయోగించి యార్కర్స్, డాట్ బాల్స్ కనుక వేయకపోయి ఉంటే, హార్దిక్ కనుక వికెట్ తీయకపోయి ఉంటే 19th ఓవర్లో ఘోరంగా ఉండేది పరిస్థితి. ఎందుకంటే ఆర్చర్ చూడండి, అసలు ఆ రావడం ఏంది 3 సిక్స్లు, అంటే చిట్ట చివరి బాల్ దాకా కొదమసింహాల్లాగా పోరాటం చేయడానికి సిద్ధమయ్యారండి. ఈరోజు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే చిట్ట చివరి ఓవర్ని శివం దూబేకి ఇచ్చాడు సూర్యకుమార్ యాదవ్. జస్ట్ 2 మ్యాచ్ల క్రితం 2 ఓవర్లు వేసి 46 రన్స్ ఇచ్చాడు శివం దూబే. కానీ ఈరోజు ఎవరు లేరు అక్కడ, అక్షర్ పటేల్ తప్ప మిగతా వాళ్ళందరూ వాళ్ళ స్పెల్స్ అన్నీ పూర్తి చేసుకున్నారు. ఎందుకో అక్షర్ పటేల్కి ఇవ్వలేదు చిట్ట చివరి ఓవర్. నేను అక్షర్ పటేల్కి ఇస్తాడేమో అనుకున్నాను, కానీ ఇవ్వలా, శివం దుబేకి ఇచ్చాడు. ఎందుకంటే శివం దుబే బౌలింగ్లో పైకి లేపుతారు,
క్యాచ్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పి శివం దుబేకి ఇచ్చాడు. పైగా చిట్ట చివరి ఓవర్ పవర్ ప్లే తీసుకున్నారు. కేవలం 4 ప్లేయర్స్ మాత్రమే ఇండియన్ ప్లేయర్స్ సర్కిల్ లోపల ఉంటారు, మిగతా వాళ్ళందరూ బయట ఉంటారు. చాలా ప్లాన్తో శివం దుబేకి ఇచ్చాడు, కానీ లేపారు చూడండి అక్కడ శివం దుబే దాంట్లో. ఒక ఓవర్లో 22 రన్స్ కొట్టారు. బట్ ఓవరాల్గా అండి ఈరోజు అత్యంత అద్భుతమైన విషయం మన బ్యాటింగ్, అతి దరిద్రమైన విషయం మన బౌలింగ్. ఏమంటే మరి ఇంగ్లాండ్ వాళ్ళు కూడా దరిద్రంగా బౌలింగ్ వేశారు కదా అంటారేమో. ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, అది ఫ్లాట్ పిచ్. ముంబై వాంకడే స్టేడియంలో 2020కి తయారు చేసేటటువంటి పిచ్చెస్ ఉంటాయి. ఓడిఐకి మళ్ళీ వేరే పిచ్ వాడతారు అక్కడ. బట్ ఐపీఎల్లో ఉపయోగించేటటువంటి పిచ్చెస్ ఉంటాయి, ఫ్లాట్ పిచ్, కంప్లీట్ ఫ్లాట్ పిచ్. సో పరుగుల వరద అనేది వచ్చేస్తుంది, జస్ట్ లైక్ చెన్నై పిచ్ లాగా. కానీ మన ఓన్ గ్రౌండ్ అండి. సరే ఇంగ్లాండ్ వాళ్ళకంటే వాళ్ళ ఓన్ గ్రౌండ్ కాదు కాబట్టి బౌలింగ్లో సరిగ్గా వేయలేదు అనుకుందాం కాసేపు. మరి మన వాళ్ళకి ఏం రోగం పుట్టిందండి? బౌలింగ్లో అసలు ఏమాత్రం ఇంగ్లాండ్ ప్లేయర్స్ మీద ఆధిపత్యాన్ని ప్రదర్శించలేకపోయారు మన వాళ్ళు. సరే గెలిచారు అన్నటువంటి ఆనందం ఉంది, కానీ ఫైనల్కి ఇదే బౌలింగ్తో వెళ్ళారంటే మాత్రం న్యూజిలాండ్ వాళ్ళు చితక్కొట్టి పారేస్తారు. బౌలింగ్లో చాలా లోపాలు ఉన్నాయి. ఫైనల్లో ఎవరు ట్రోఫీ తీసుకుంటారు అని చెప్పి మీరు అనుకుంటున్నారు? భారత్ న్యూజిలాండ్? అది కూడా కామెంట్ సెక్షన్లో రాయండి. ఫ్యూచర్ ప్రెడిక్షన్. బౌలింగ్లో చాలా మార్చుకోవాలండి. ఈ మ్యాచ్లో బెస్ట్ మూమెంట్ ఏది చెప్పండి మీకు? ఓవరాల్గా మ్యాచ్లో ఇది నా బెస్ట్ మూమెంట్ కామెంట్ సెక్షన్లో రాయండి. నాకైతే హార్దిక్ పాండ్యా వేసినటువంటి 19th ఓవరు నాకైతే బెస్ట్ మూమెంట్ అండి ఈరోజు. కానీ అంతకంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ ఏంటంటే బుమ్రా వేసినటువంటి ఆ ఓవర్, డెత్ ఓవర్స్లో బుమ్రా వేసినటువంటి బౌలింగ్. కేవలం 6 రన్లు మాత్రమే ఇచ్చాడు. అక్కడితో మనకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చేసింది. అమ్మయ్య గెలవగలము అన్నటువంటి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ ఓవర్ ఈరోజు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్. మరి మీకేమనిపిస్తుంది ఓవరాల్గా? కామెంట్ సెక్షన్లో రాయండి. అన్నట్టు మీరు చాలా మ్యాచ్లు చూస్తారు కదా, నోస్టాల్జియా ఉంటుంది, చాలా మ్యాచెస్ చూస్తారు. ఇలాంటి విక్టరీస్, టీమిండియా విక్టరీస్ మీరు ఎన్ని చూశారు? అంతకుముందు ఇలాంటి టెన్షన్ మ్యాచెస్ వరల్డ్ కప్లో లేదా T20 వరల్డ్ కప్లో ఎన్ని చూశారు? ఐపీఎల్ రాయకండి, వరల్డ్ కప్ లేదా T20 వరల్డ్ కప్లో ఎన్ని ఇలాంటి మ్యాచ్లు చూశారు? కామెంట్ సెక్షన్లో రాయండి. ఈసారి టైటిల్ వస్తుందా రాదా టీమిండియాకు? చెప్పండి అయ్యా మీ ప్రెడిక్షన్ ఏంటి? అన్నట్టు ఈ సెమీఫైనల్ విన్ భారత జట్టుకు మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? 10 రేటింగ్ అనుకోండి. ఓవరాల్గా 10కి 10 మార్కులు వేస్తారా ఈ విక్టరీకి? 10కి 8 వేస్తారా, 7 వేస్తారా, 6 వేస్తారా, 5 వేస్తారా? మీ ఇష్టం. రేటింగ్ ఇవ్వండి ఓవరాల్గా మనం గెలిచినటువంటి విధానానికి. ఎందుకు ఆ రేటింగ్ ఇస్తున్నారో కామెంట్ సెక్షన్లో కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అది మరీ మంచిది. బ్యాటర్ల యొక్క పవర్ షో అనేది ఈరోజు మనం చూసామండి. టీమిండియా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు. టీమిండియాలో సంజు శాంసన్ అదరగొట్టాడు. టీమిండియాలో సంజు కొట్టినటువంటి రేంజ్ కంటే ఎక్కువగా చేసింగ్లో జాకబ్ బెథెల్ కొట్టాడు, ఇంగ్లాండ్ ఆటగాడు. ఇద్దరు దాదాపు సమానమైన స్ట్రైక్ రేట్తో ఆడారు. కాకపోతే సంజుది సెంచరీ కాలేదు, అతని సెంచరీ అయింది, ప్లస్ చేజింగ్లో కొట్టాడు అతను. ఆబ్వియస్గా సంజు కంటే అతను ఆడినటువంటి ఇన్నింగ్సే చాలా కీలకమైనటువంటి ఇన్నింగ్స్ కంపేర్ చేస్తే, బ్యాటర్స్ని కంపేర్ చేస్తే, టీమ్స్ని పక్కన పెట్టి. అలాగే మన దాంట్లో ఈరోజు ఇషాన్ కిషన్ ఆడినటువంటి ఇన్నింగ్స్ చాలా విలువైన ఇన్నింగ్స్. వాళ్ళ దాంట్లో విల్ జాక్స్ ఆడినటువంటి ఇన్నింగ్స్ దాదాపు ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ లాగా ఉంటుంది. ఈరోజు మన తిలక్ వర్మ ఆడినటువంటి బ్యాటింగ్, వాళ్ళ టామ్ బ్యాంటన్ ఆడినటువంటి బ్యాటింగ్ దాదాపు సమానంగా ఉంటుంది మీరు చూసుకుంటే. ఇక బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్, విల్ జాక్స్, ఆదిల్ రషీద్, శామ్ కరణ్, జేమీ ఓవర్టన్ వీళ్ళందరూ చాలా బాగా వేసినప్పటికీ పిచ్చ కొట్టుడు కొట్టి వదిలారు ఈ బౌలర్స్ని మన బ్యాటర్స్. మన విషయానికి వస్తే హర్షదీప్ సింగ్, హార్దిక్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ చాలా బాగా వేశారు ఓవరాల్గా. వరుణ్ చక్రవర్తిని ఫస్ట్ బాల్ నుంచి స్టార్ట్ చేశారు, ఘోరంగా కొట్టి వదిలారు వరుణ్ చక్రవర్తి బౌలింగ్. అలాగే హర్షదీప్ సింగ్కి దండం పెట్టాలి. 5 వైడ్లు వేసాడండి. 4 ఓవర్లలో 51 రన్స్ ఇచ్చాడు, 1 వికెట్ తీశాడు. బట్ 5 వైడ్లు వేసాడు, భయానికి వేసినటువంటి వైడ్లు అవి. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా వీళ్ళిద్దరు ఈరోజు మన టీమిండియాను బౌలింగ్లో బతికించారు అని చెప్పక తప్పదు. అలాగే అక్షర్ పటేల్ పట్టినటువంటి 2 క్యాచ్లు అద్భుతం ఈరోజు. అలాగే హార్దిక్ విసిరినటువంటి త్రో 20వ ఓవర్ స్టార్ట్ కాగానే మొట్టమొదటి బాల్లో విసిరినటువంటి త్రో అండి, అమేజింగ్ ఈరోజు. ఇట్లా అద్భుతమైన మూమెంట్స్తో ఈరోజు మ్యాచ్ అనేది మనం చూసాం. ఎవరెవరు సెలబ్రిటీస్ వచ్చారు, ఎవరెవరు మీకు కనిపించారు సెలబ్రిటీస్, అది కూడా కామెంట్ సెక్షన్లో రండి, చూద్దాం ఎంతమంది సెలబ్రిటీస్ని మీరు గమనించారో అక్కడ. అసలే ముంబై భారీ తలకాయలన్నీ వెళ్ళి అక్కడే కూర్చుంటాయి. సినిమా తలకాయలు, క్రికెట్ తలకాయలు,
బిజినెస్ టైకూన్స్ అందరూ స్టేడియంలోనే ఉంటారు. ఎవరెవరిని మీరు గమనించారు కామెంట్ సెక్షన్లో రాయండి. వరుణ్ ధావన్ని గమనించారు కదా, కామెంట్ సెక్షన్లో రాయండి మీరు. సో గైస్, 253 రన్స్ కొట్టినటువంటి టీమిండియా బ్యాటింగ్లో అద్భుతం చేసింది, కానీ బౌలింగ్లో చాలా చాలా మెరుగుపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటి మీద శ్రద్ధ పెడతారు అని చెప్పి మనం ఆశిద్దాం. 246 రన్స్కి వాళ్ళను కట్టడి చేయగలిగాం. 7 రన్స్ తేడాతో భారత్ జట్టు ఈరోజు విజయం సాధించింది. అదే విషయం. ధన్యవాదాలు.